మనకి ఏ ఏ శాసనాలు ఉన్నాయి, విదేశీ శాసనాలు ఏవి, స్వదేశీ శాసనాలు ఏవి, అలాగే ఏ ఏ నాణ్యాలు ఉన్నాయి అనేవి ఇంతవరకు చూసాం. సో ఇప్పుడు సామ్రాజ్యం గురించి వద్దాం. ఓకేనా. సో ఈ మౌర్య సామ్రాజ్యం మనకి ముఖ్యంగా ఏంటయ్యా అంటే స్థాపించింది మనకు తెలుసు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. ఓకేనా. ఎప్పుడు స్థాపించాడు అంటే క్రీస్తు పూర్వం 321. ఎంతవరకు అయ్యంటే 187. ఓకేనా వీళ్ళ కాలం. ఓకేనా. అలాగే వీళ్ళ రాజధాని ఏదయ్యా అంటే పాటలీపుత్రం, మెయిన్గా పాటలీపుత్రం. వీళ్ళ సుప్రసిద్ధుడు మనకు తెలుసు అశోకుడు. అలాగే ఇందులో వీళ్ళ రాజ్యంలో చివరవాడు ఎవరయ్యా అంటే బృహద్రథుడు. ఎవరు? బృహద్రథుడు. ఈ బృహద్రథుడిని అంతం చేసే మనకి ఇంపార్టెంట్ అండి శుంగ వంశాన్ని తర్వాత స్థాపించారనమాట. శుంగవంశ రాజులు ఈ మౌర్యుల తర్వాత పరిపాలించారు మన దేశాన్ని. ఆ శుంగ రాజులు ఎవడయ్యా అంటే పుష్యమిత్ర శృంగుడు. ఈ పుష్యమిత్ర శృంగుడు బృహద్రథుడిని, మౌర్య వంశంలో చివరి రాజు అయినటువంటి బృహద్రథుడిని సంహరించి మనకి ఏం చేశాడు? శుంగ వంశాన్ని స్థాపించాడండి. ఓకేనా. ఎవరయ్యా ఈ పుష్యమిత్ర శృంగుడు అంటే మన బృహద్రథుడి దగ్గర బ్రాహ్మణ సేనాని మనకు తెలుసు. అదును చూసి ఏం చేస్తారంటే వెన్నుపోటు పొడడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ కింద ఉండేటటువంటి రాజ్యులు అవ్వచ్చు, సామంత రాజులు అవ్వచ్చు, సైన్యాధిపతులు అవ్వచ్చు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకరు తర్వాతకి వాళ్ళ యొక్క అవకాశాన్ని గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఓకేనా. అలాగే వచ్చిందే ఈ పుష్యమిత్ర శృంగుడు. తర్వాత వీళ్ళని అంతం చేసి ఈ బృహద్రథుడిని అంతం చేసి శృంగ వంశాన్ని స్థాపించినటువంటి వాడు ఎవరయ్యా అంటే మనకి పుష్యమిత్ర శృంగుడు. ఓకేనా. వీళ్ళ భాష మనకు తెలుసు, ప్రాకృతం. ఓకేనా. అయితే మౌర్య చక్రవర్తులు మతానికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని మనకి ఆదరించారండి. ముందుగా చంద్రగుప్త మౌర్యుడు. ఓకేనా. ఈయన ఏంటి ఆదరించాడయ్యా అంటే జైన మతాన్ని ఆదరించాడండి. ఎందుకు ఈ జైన మతాన్ని ఆదరించాడంటే మనకు తెలుసు ఈ జైన మతాన్ని ఈయనకి ఇప్పించింది ఈయన గురువు ఎవరంటే భద్రబాహు. ఓకేనా. బౌద్ధ సంగీతకుల్లో ఓకేనా ఈయన మెయిన్ అండి. ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం, ఒకసారి చూడండి, అప్పుడు అక్కడ మీకు అర్థమవుతుంది ఈ భద్రబాహు గురించి. ఓకేనా. సో ఈ భద్రబాహు గురించి అక్కడ చెప్పుకున్నాం. ఈయన దక్షిణ ప్రాంతం నుంచి బౌద్ధ సంగీతలో అటెండ్ అవుతాడండి. సో అటెండ్ అయ్యి ఈయన యొక్క వాక్చాతుర్యం నచ్చి చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడంటే ఈయన ఆదేశాల మేరకు జైన మతాన్ని స్వీకరిస్తాడనమాట. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. తరువాత కాలంలో ఏమవుతుందంటే అక్కడ క్షామము, కరువు ఎక్కువ వస్తుందని చెప్పాను కదా ఈ మౌర్య సామ్రాజ్యంలో. సో మౌర్య సామ్రాజ్యం తీసుకుంటే ఇది దక్షిణ భారతదేశం. ఓకేనా. ఇది ఉత్తర భారతదేశం. అలాగే ఈ పశ్చిమాన మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఉండేటటువంటి ప్రాంతం. ఓకేనా. ఇదంతటికీ విస్తరించాడండి. అలాగే దక్షిణ ప్రాంతానికి కూడా విస్తరించినటువంటి రాజు ఎవరయ్యా అంటే మనకి చంద్రగుప్త మౌర్యుడు అండి. అయితే ఆ కరువు క్షామాలు రావడం వల్ల ఏమైందంటే ఈ చంద్రగుప్త మౌర్యుడిని వాళ్ళ గురువు అయినటువంటి భద్రబాహు ఏం చేశారంటే దక్షిణ ప్రాంతానికి తీసుకొస్తారండి. కర్ణాటక, శ్రావణ బెళగలం, అక్కడ సల్లేఖన వ్రతం ఆచరిస్తాడు. ఎవరు? ఈ చంద్రగుప్త మౌర్యుడు. ఏంటయ్యా ఈ వ్రతం అంటే శరీరాన్ని శుష్కింపచేసి ప్రాణాలను విడిచిపెడితే మోక్షం వస్తుంది. అది జైన మతం యొక్క సిద్ధాంతం, నమ్మకం. సో భద్రబాహు దీన్ని ఇది ఆచరించు బాగుంటుందని మనకు చెప్తారనమాట. ఎవరికి? వాళ్ళ యొక్క శిష్యుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. అలా ఆయన చనిపోతాడు. ఇది యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. ఈ యొక్క మన చంద్రగుప్త మౌర్యునికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. అలాగే ఈ భద్రబాహు గురించి బ్యాక్గ్రౌండ్. సో అలా మనకి చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని అందుకు ఆచరించాడనమాట. ఆయన యొక్క ప్రేరణ ఎవరు? భద్రబాహు. ఓకేనా. సో తర్వాత మనకు వచ్చేసరికి బిందుసారుడు. ఈ బిందుసారుడు ఎవరయ్యా అంటే తర్వాత వచ్చేటటువంటి రాజు.
మనం డీటెయిల్డ్గా చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. జస్ట్ ఇక్కడ అవుటర్ వ్యూ చెప్పుకుందాం. సో ఈయన అజీవిక మతాన్ని ఆచరించాడు. అజీవిక మతం అంటే ఏమీ కాదండి. అప్పట్లో బౌద్ధ మతం, జైన మతంతో పాటు 63 మతాలు అప్పుడు పోటీ పడ్డాయి. అందులో 2-4 మతాలే నిలదొక్కున్నాయి. అందులో 1 జైన మతం, 2 బౌద్ధ మతం, 3 అజీవిక మతం, 4 చార్యక మతం. ఓకేనా. సో ఇందులో అజీవిక మతం ఇది కూడా ఏంటంటే తత్వబోధన ఆధ్యాత్మిక చింతన ఆధారంగా ఈ అజీవిక మతం అనేది ఏర్పడింది. సో ఈ లక్షణాలు నచ్చి ఈ బిందుసారుడు జాయిన్ అయ్యాడు. ఓకేనా, ఆచరించాడు. బిందుసారుడు వేరు, బింబిసారుడు వేరు. ఓకేనా, ఇది బిందుసారుడు. ఈయనెవరు? బిందుసారుడు మనకి మౌర్య వంశంలో వస్తాడు. ఓకేనా. ఈ బింబిసారుడు ఎవరు? ఈ బింబిసారుడు మగధ సామ్రాజ్యంలో వస్తాడు. ఓకేనా. హర్యాంక వంశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి బింబిసారుడు అండి. సో ఈ తరం ఎవరిది? మౌర్యుల కన్నా ముందు తరం ఇది. బింబి మౌర్యుల కన్నా ముందు వంశం, బిందు మౌర్య వంశం రాజులు, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ అశోకుడు మనకు తెలుసు, బౌద్ధ మతాన్ని ఆచరించినటువంటి వాడు అశోకుడు. ఓకేనా. ఈయనకి ఒక గురువు ఉన్నాడు, ఈ బౌద్ధ మతాన్ని ఆచరించని చెప్పేటటువంటి వాడు. సో ఆయనకి ఎవరయ్యా? ఉపగుప్తుడు. ఓకేనా. సో డీటెయిల్గా మనం చెప్పుకుందాం తర్వాత. సో ఇలా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క కాలక్రమేణా యొక్క గురువులు చెప్పినటువంటి ఆదేశాల మేరకు మనకి మౌర్యులు అనేటటువంటి వారు స్థాపన అనేది జరిగిందండి. ఓకేనా. సో మనకు తెలుసు, మొదటి రాజు గురించి చెప్పుకుందాం. తర్వాత నెక్స్ట్ సెషన్లో మనకి తర్వాత వచ్చేటటువంటి రాజు గురించి చెప్పుకుందామండి. సో ముందు చంద్రగుప్త మౌర్యుడి గురించి చెప్పుకుందాం, తర్వాత 1 by 1 చూద్దాం. ఈయన పరిపాలన కాలం మనకి 321 నుంచి 298 బిఫోర్ క్రీస్తు పూర్వము. ఓకేనా. ఈయన తెలుసు మనకి నందవంశ నిర్మూలకుడు, ధననందుడిని, నందవంశంలో ఆఖరి రాజు అయినటువంటి ధననందుడిని సంహరించి మనకి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఈ ధననందుడు ఎవరయ్యా అంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆఖరి రాజు వంశం. ఓకేనా. నందవంశంలో ఆఖరి రాజు. ఆ వంశంలో ఆఖరి రాజుని చంపి మనకి చంద్రగుప్త మౌర్యుడు తరువాత పరిపాలన అనేది సాగించాడండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇతను స్వీకరించిన మతం ఏదయ్యా అంటే మనకి జైన మతం. ఎవరి వల్ల? భద్రబాహు వల్ల. ఓకేనా. చెప్పుకున్నాం ఇప్పుడే మనం. సల్లేఖన వ్రతం చేసి మరణించిన మొదటి భారతీయ చక్రవర్తి ఎవరయ్యా అంటే మనకి చంద్రగుప్త మౌర్యుడు. ఓకేనా. దక్షిణ భారతదేశానికి మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి చక్రవర్తి ఎవరు? మన చంద్రగుప్త మౌర్యుడు. ఎందుకంటే ఇది మన సామ్రాజ్యం అనుకుంటే ఇక్కడ సౌరాష్ట్ర, ఆ తర్వాత ఇక్కడ కాందహార్, అలాగే చాలా రాజ్యాలు ఇటు పక్క ఉంటాయండి, కాబూల్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ రాజ్యాలు. ఈ పైన మనకి గ్రీకులు ఇవన్నీ ఉంటాయి. మెసొపటోమియా నాగరికత ఇవన్నీ ఈ పైన అనమాట, అంతకుముందు కాలంలో. అయితే ఈయన ఇక్కడ వరకు కూడా పరిపాలన అనేది ఆక్రమించాడు లేదా సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఈ ప్రాంతం అంతటిని. ఓకేనా. ఈ ప్రాంతం అంతా కూడా మనకి విస్తరించినటువంటి ఎవరయ్యా అంటే మౌర్య చక్రవర్తి. ఓకేనా. అయితే మొట్టమొదటిగా భూమిని సర్వే చేయించినటువంటి భారతీయ పాలకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఇతని ప్రధాని ఎవరు? కౌటిల్యుడు. మనకు తెలుసు, చెప్పుకున్నాం. సో ఈయన ప్రధాని మనకి కౌటిల్యుడు. ఎవరయ్యా ఈ కౌటిల్యుడు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, మగధ సామ్రాజ్యంలో చివరి రాజు అయినటువంటి ధననందుడి దగ్గర ఈయన ఉండేవాడు, ఈ కౌటిల్యుడు. ఎక్కడ? ధననందుడి దగ్గర. అయితే వీళ్ళకి మనస్పర్ధలు వచ్చి ఏం చేశాడంటే
ఈ ధననందుడి దగ్గర ఉండేటటువంటి ఈ కౌటిల్యుడు అప్పటికే పిల్లవాడుగా ఉండేటటువంటి చంద్రగుప్త మౌర్యుడిని బయటికి తీసుకువెళ్ళి ఆయనకి అన్ని విద్యలు నేర్పించి ధననందుడి మీదకే ఉసిగొల్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన కౌటిల్యుడు. అందుకే ఈయన అర్థశాస్త్రాన్ని రచించాడు. ఎందుకంటే ఈయన రాజనీతి గురించి అందులో చెప్పాడు. ఎవరిని ఎక్కడ ఎలా దెబ్బతీయాలి, అలాగే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, రాజ్యంలో ఉండేటటువంటి పరిస్థితుల్ని ఎలా అదుపులోకి తీసుకోవాలి, ఒక రాజు వ్యవస్థ ఎలా ఉండాలి, అలాగే అన్నిటి గురించి కూడా చెప్పేటటువంటి శాస్త్రం ఏదయ్యా అంటే మనకి రాజనీతి గురించి చెప్పేటటువంటి శాస్త్రం ఏదయ్యా అంటే మనకి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం. ఓకేనా అండి? సో అలా అనమాట. ఈయన ఏం చేశాడు, ఈయన ఆస్థానంలో ఉన్నాడనమాట. ఎవరు ఆస్థానంలో? మనకి చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో ప్రధానిగా చేశాడు. ఎవరు? కౌటిల్యుడు. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం అవ్వాలి. సో ప్రధాని కోరిక మేరకు కౌటిల్యుడు ఏం చెప్తే అది ఆయన కోరిక మేరకు ఈయన అన్నీ చేసేవాడు అనమాట. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఓకేనండి. అలాగే ఈ చంద్రగుప్త మౌర్యుడి గురించి ఇంకా మనం చెప్పుకోవాలంటే సుదర్శన తటాకాన్ని నిర్మించాడు. ప్రజల యొక్క బాగోగులు చూసినటువంటి రాజు ఎవరయ్యా అంటే మనకి ఈ చంద్రగుప్త మౌర్యుడు అండి. సో అప్పటికే మనకి విదేశీ దండయాత్రలు మొదలయ్యాయి. అలెగ్జాండర్ అప్పటికే దండయాత్రలు అయితే మొదలయ్యాయి. ఆ అవతల నుంచి పశ్చిమాన నుంచి విజయ పరంపర కొనసాగుతూ ఉంది. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే ఈ ఆసియా ఖండానికి ఒక అతన్ని నియమించారు. ఈ ఈ ఆసియా అంతటికి కూడా ఒక అతన్ని నియమించాడండి. ఆ అతని పేరే మనకి సెల్యూకస్ నికేటర్. ఆయన నియమించాడండి. అయితే ఆయన ఏం చేశాడంటే మనకి ఎక్కడ ఉంటుంది వాళ్ళ ప్రాంతం, ఓకేనా, కాందహార్, కాబూల్ ఈ ప్రాంతం అనమాట, సిరియా. ఇక్కడ నుంచి ఆయన దండయాత్ర మన చంద్రగుప్త మౌర్యుడి మీదకి చేశాడండి. ఎవరు? సెల్యూకస్ నికేటర్. అయితే ఈ యుద్ధంలో మన చంద్రగుప్త మౌర్యుడు గెలిచాడు. దానికి కారణంగా సెల్యూకస్ నికేటర్ ఏం చేశాడంటే వాళ్ళ కూతురునిచ్చి వివాహం చేశాడు. ఓకేనా. దానికి ప్రతిఫలంగా చంద్రగుప్త మౌర్యుడు 500 ఏనుగులను దానం చేశాడు. ఓకే. ఇది అంతటికీ కూడా మనకి చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానము, అలాగే ఆయన యొక్క ప్రస్థానం మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈయన ఏం చేశాడయ్యా అంటే మనకి ఇక్కడ చూస్తే చూడండి, ఆ కాలంలో మనకి చూడండి ఆయన ఆస్థానంని సందర్శించిన గ్రీకు రాయబారి ఎవరు? మెగస్తనీస్. ఎవరయ్యా ఈ మెగస్తనీస్ అంటే సెల్యూకస్ నికేటర్ దగ్గర ఉండేటటువంటి వాడు. సెల్యూకస్ నికేటర్ ఆస్థానంలో ఉండేటటువంటి వాడు అనమాట. సో అప్పటికే వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకు? వాళ్ళ కూతుర్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఈ మెగస్తనీస్కి చెప్తాడనమాట, నువ్వు చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానాన్ని సందర్శించి అక్కడ ఉండేటటువంటి స్థితిగతుల్ని ఆలోచన చేసి ఒకసారి రా అని పంపిస్తాడు అనమాట. ఆయనే గ్రీకు రాయబారి ఎవరయ్యా అంటే మన మెగస్తనీస్. వాటి యొక్క వర్తక వాణిజ్య వ్యాపారాల గురించి చర్చించుకోవడానికి అనువుగా ఉండడానికి ఈయన్ని పంపిస్తాడు. అలాగే ఆ కాలంలో మనకి ఇక్కడ ఏంటంటే చోళ, చేర, పాండ్య ఈ 3 రాజ్యాలు కూడా విజృంభించాయి. అయితే ఈ 3 రాజ్యాలు కూడా మనకేంటంటే మౌర్య సామ్రాజ్యంలో భాగం కాదు అని చెప్పేటటువంటి తమిళ గ్రంథం ఏదయ్యా అంటే మాముల్లనార్ ఇంపార్టెంట్ అండి. సో ఈ 3 కూడా స్వతంత్ర రాజ్యాలు. ఓకేనా. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయన్నమాట మనకి ఈ ప్రాంతంలో, తమిళనాడు. ఇక్కడికి ఎందుకంటే అంతవరకు వచ్చాడండి, ఈ కర్ణాటక దాకా వచ్చాడు. ఎవరు? మన చంద్రగుప్త మౌర్యుడు. ఎవరి ప్రోద్బలంతో? ఆయన గురువు ఉన్నాడు, భద్రబాహు. సో జైన మత గురువు. సో అలాగే ఆ ప్రాంతంలో మనకి ఏమైందంటే కరువు బాగా రావడం వల్ల ఏమైందంటే భద్రబాహు చంద్రగుప్త మౌర్యుడిని ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. ఆ ప్రాంతంలో భాగంగానే ఇక్కడ కూడా
వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించారన్నమాట. ఫైనల్‌గా చనిపోయాడు అనుకోండి. సల్లేఖన వ్రతం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ వ్రతం ఆచరించి సో, అందులో ఈ అక్కడ పరిపాలించేటటువంటి రాజులున్నాయి. 3 రాజ్యాలు చోర, చేర, పాండ్య ఇవి సెపరేట్ టాపిక్ చెప్పుకుందాం. వాళ్ళు తమిళులు రాసినటువంటి గ్రంథం మామూలనారులో చెప్పారనమాట. ఓకేనా? ఈ భాగంలో మౌర్య సామ్రాజ్యంలో మేము భాగం కాదు అని. ఓకేనా? అయితే ఒక్కొక్కరు ఒక్కో పేర్లు ఇచ్చారండి ఈయనకి, చంద్రగుప్త మౌర్యునికి. సాండ్రకొట్టాస్ అని పిలిచింది ఎవరయ్యా అంటే అలెగ్జాండర్. అలాగే ఫ్లూటార్క్ ఆండ్రకొట్టాస్ అంటూ పిలిచాడు. ఓకేనా? మనకు తెలుసు చంద్రగుప్త మౌర్యుడు సౌరాష్ట్రలో మనకేంటంటే సుదర్శన తటాకాన్ని తవ్వించాడు అని మనం ఇంతవరకు చెప్పుకున్నాం. దీని పర్యవేక్షకుడు ఎవరంటే పుష్యగుప్తుడు, ఇప్పుడే చెప్పుకున్నాం. మరమ్మతులు చేసిన గ్రీక్ ఇంజనీర్ ఎవరయ్యా అంటే ఆతాసా. అలాగే అసలు ఈ తటాకాన్ని తవ్వించింది చంద్రగుప్తుడే అని మనకు ఎలా తెలియజేస్తుందంటే జునాగఢ్ శాసనం ద్వారా రుద్రదమనుడు వేశాడు అని ఇప్పుడే చెప్పుకున్నాం. అలాగే సౌరాష్ట్ర ఓకేనా చంద్రగుప్త మౌర్యుని రాజ్యంలో అంతర్భాగమే అని తెలియజేసింది ఎవరయ్యా, ఏ శాసనం? జునాగఢ్ శాసనం. ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ సౌరాష్ట్రానే పరిపాలించినటువంటి లేదా ఈ సౌరాష్ట్రకే గవర్నర్, ఈ సౌరాష్ట్ర గవర్నర్ ఎవడంటే పుష్యగుప్తుడు అని చెప్పుకున్నాం. అలాగే సంస్కృతంలో వేయించినటువంటి మొట్టమొదటి శాసనం ఏదయ్యా అంటే జునాగఢ్ శాసనం. సెల్యూకస్ నికేటర్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. ఓకేనా? ఈయన అలెగ్జాండర్ యొక్క ప్రతినిధి. ఓకేనా? సో అదే ఇక్కడ మనం చూసాం. సో అలెగ్జాండర్ భారత్లో జయించిన ప్రాంతాలకు అధిపతి ఎవరయ్యా అంటే ఈ సెల్యూకస్ నికేటర్. ఓకేనా? సిరియా రాజు మనకి సెల్యూకస్ నికేటర్ అండి. ఓకేనా? సెల్యూకస్ నికేటర్ను ఓడించాడు ఎవరు? మన చంద్రగుప్త మౌర్యుడు. దానికి ఏ ప్రాంతాలంటే ఈ పక్క ప్రాంతాలు. ఓకేనా? కాబూల్, కాందహార్, బెలుచిస్తాన్, హీరిట్ ఈ ప్రాంతాలన్నిటిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే తన కూతుర్నిచ్చాడు చంద్రగుప్తుడికి. దానికి ప్రతిఫలంగా 500 ఏనుగులు బహుమతి చేశాడు. ఎవరు? మన చంద్రగుప్తుడు అని ఇక్కడ మనం చెప్పుకున్నాం. అందుకే ఆ ప్రాంతంలో భాగంగానే ఆ రిలేషన్స్లో భాగంగా మెగస్తనీస్ని పంపిస్తాడు మన చంద్రగుప్త మౌర్యుడు ఆస్థానానికి. అయితే భారత్కు వచ్చిన మొట్టమొదటి రాయబారి మెగస్తనీస్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకున్నాం చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహు గురించి. ఓకేనా? ఈయన ప్రోద్బలంతోనే మనకి జైన మతాన్ని స్వీకరిస్తాడు. అయితే దుర్భేద్యమైనటువంటి క్షామం వచ్చింది. అందువల్లే అక్కడ ఏమయ్యాడు, మనకి కర్ణాటకని మగధను వదిలి మనకి కర్ణాటకలో శ్రావణ బెళగలంకు వెళ్తాడనమాట మన చంద్రగుప్త మౌర్యుడు. అక్కడే మనకేం చేస్తాడంటే జైన మత సాంప్రదాయం ప్రకారం ఈ సల్లేఖన వ్రతం చేసి చనిపోతాడు. అయితే ఇదంతా ఎక్కడ ఉంది, ఆధారం ఏది అంటే హేమచంద్రుడు రాసినటువంటి పరిశిష్ట పర్వాన్. దీని గురించి కిందటి క్లాసులో చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ క్లాస్ చూడండి. ఓకేనా? ఏంటయ్యా ఈ పరిశిష్ట పర్యాన్ అనేది మనకు తెలుసు. ఒకసారి కింద క్లాస్లో ఒకసారి వెతికితే మనకు సరిపోతుందండి. ఓకేనా? అలాగే మనకి ఈ జైన మత గురువు భద్రబాహు జైన కల్ప సూత్రాలు రాశాడండి. ఇందులో ఏం తెలియజేస్తుంది అంటే మానవుడికి కావలసినటువంటి అలాగే మానవుడు మోక్ష మార్గాన్ని పొందడానికి కావలసినటువంటి నియమాలన్నీ ఇందులో ఉన్నాయండి. ఓకేనా? అయితే చంద్రగుప్త మౌర్యుడి ద్వారా కర్ణాటకలో జైన మతం అనేది వ్యాపించింది మనకు తెలుసు. ఎందుకంటే కరువు క్షామం వల్ల ఆయన ఉత్తర భారతదేశాన్ని వదిలి దక్షిణ భారతదేశానికి శ్రావణ బెళగలం కర్ణాటక ప్రాంతంలో మనకు వచ్చి నివాసం ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆ యొక్క వ్యాప్తి అనేది జరిగింది, జైన మత వ్యాప్తి అనేది. ఆ తర్వాతే మనకి ఎవరయ్యా వస్తున్నారంటే బిందుసారుడు. చెప్పుకున్నాం డిఫరెన్స్. సారుడు వేరు, బిందు సారుడు వేరని. ఓకేనా? దీన్ని తర్వాత మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.